హలో క్రియేటర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 1000 సబ్స్క్రైబర్స్ని కంప్లీట్ చేయలేకపోతున్నామని బాధపడుతున్నారా? అండ్ ఈ 2026లో ఎవరైతే ఛానల్ది స్టార్ట్ చేస్తారో వాళ్ళందరూ కూడా అనుకోవచ్చు అనమాట. 1000 సబ్స్క్రైబర్స్ని కంప్లీట్ చేయడానికి ఒక 5 ఆర్ 6 మంత్ లేదా 3 మంత్స్ అనేది ఇట్లా పడుతుందనేసి చాలామంది ఇట్లా బాధపడుతుంటారు. బట్ డోంట్ వరీ, ఈ 2026లో వచ్చిన అప్డేట్ ప్రకారం ఇక్కడ మీకు లైవ్ స్క్రీన్ రికార్డింగ్ అనేది చూపించి, లైవ్ ప్రూఫ్ చూపించి ఇన్ఫర్మేషన్లోకి వెళ్తానమాట. ఫస్ట్ వన్ ఏంటంటే 1000 సబ్స్క్రైబర్స్ని మనం కంప్లీట్ చేయడానికి చాలా సింపుల్ ప్రాసెస్. జస్ట్ 15 డేస్లో మీరు చాలా సింపుల్గా ఈ 2026లో. సో అదేంటో ఇప్పుడు నేను మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళే ముందు మీ అందరికి చిన్న రిక్వెస్ట్, జాన్ 15th కల్లా 2K సబ్స్క్రైబర్స్ని కంప్లీట్ చేయాలని నేనైతే టార్గెట్ పెట్టాను అనమాట. సో ప్లీజ్ చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు యూట్యూబ్ నుంచి ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ కామెంట్ అనేది పిక్ చేసి నెక్స్ట్ దానికోసం ఒక డెడికేటెడ్ వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తాను. సో ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ లైవ్ ప్రూఫ్ అనేది చూపించి తర్వాత ఇన్ఫర్మేషన్లోకి వెళ్తానమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎట్లా కంప్లీట్ చేశానో జస్ట్ 15 డేస్లోనే చూడండి. ఇక్కడ నేను స్క్రీన్ రికార్డింగ్ అనేది ఆన్ చేసి చూపిస్తున్నాను. యూట్యూబ్ అనేది ఓపెన్ చేశాను, చూస్తున్నారు కదా. ఇది మన ఛానల్, ఇక్కడ లోగో చూస్తున్నారు కదా. ఇట్లా ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి అబౌట్ సెక్షన్లోకి వెళ్తున్నా. వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తానమాట. క్లియర్గా లైవ్ ప్రూఫ్ మొత్తం చూపించి ఆ తర్వాత ఎట్లా చేయాలి ఏంటనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇక్కడ పోస్ట్ దగ్గరికి వెళ్తున్నా. వెళ్ళిన తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేస్తే మీరు స్టార్టింగ్ నుంచి నేను టోటల్ ఎప్పటి నుంచి యూట్యూబ్ స్టార్ట్ చేసానని మొత్తం కిందకి వెళ్తున్నా. చూడండి ఇట్లా చూడండి మొత్తం స్క్రోల్ చేస్తున్నా. సో స్టార్టింగ్ వరకు కిందకి ఇట్లా స్క్రోల్ చేసి చూపిస్తాను. చూడండి మొత్తం ఇట్లా నేను ఎప్పటి నుంచి ఛానల్ది స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇట్లా ఇక్కడ నేను మీకు చెప్పబోయేది ఏంటనేది ఇందులోనే ఆ ట్రిక్ ఉందన్నమాట. మీరు అట్లాగానే రోజు 15 డేస్లో రోజు మీరు చేశారనుకోండి 100% 15 డేస్లో 1K సబ్స్క్రైబర్స్ అనేది కంప్లీట్ అయిపోతారనమాట. సో మళ్ళీ కిందకి ఇట్లా స్క్రోల్ చేస్తున్నా చూడండి మొత్తం ఇట్లా. సో ఫైనల్గా ఇది మన లాస్ట్, అంటే చూడండి ఇది మన ఫస్ట్ వీడియో. ఎప్పుడంటే చూడండి ఇక్కడ 6 మంత్ ఎగో అనేసి ఉంది, చూస్తున్నారు కదా. ఫస్ట్ వీడియో నేను ఎప్పుడు అప్లోడ్ చేశాను ఏంటని చూస్తున్నారు కదా. దాని తర్వాత పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి రోజు ఒక్కొక్కటి నేను వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కమ్యూనిటీ పోస్ట్ అని పెట్టేవాడిని. దాని తర్వాత ఇక్కడ చూడండి మీరు చూసుకుంటే ప్రతి ఒక్కటి ఇట్లా చూడండి కమ్యూనిటీ పోస్ట్ అని నేను పెట్టేవాడిని అనమాట. సో మళ్ళీ కిందకి స్క్రోల్ చేస్తాను చూడండి. ఫస్ట్ 10K సబ్స్క్రైబర్స్ అయిన వెంటనే నేను కమ్యూనిటీ పోస్ట్ అని పెట్టాను. దాని తర్వాత మళ్ళీ పైకి స్క్రోల్ చేయండి ఇట్లా చూడండి 20Kకి పెట్టాను. దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా దాని తర్వాత మళ్ళీ ఇట్లా పైకి స్క్రోల్ చేస్తే చూడండి ఇక్కడ 30 సబ్స్క్రైబర్స్కి పెట్టాను. దాని తర్వాత ఇట్లా చూడండి మళ్ళీ పైకి ఇట్లా స్క్రోల్ చేస్తున్నా 40 సబ్స్క్రైబర్స్కి. ఇట్లా ప్రతి 10K సబ్స్క్రైబర్స్కి నేను కమ్యూనిటీ పోస్ట్ అని పెట్టేవాడిని అనమాట. ఈ స్క్రీన్ రికార్డింగ్ ఎందుకు పెట్టాను ఏంటనేది కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక లేట్ చేయకుండా మనం ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే, మీరు యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత, లేదు స్టార్ట్ చేసాము ఆల్రెడీ అనుకుంటే మాత్రం మోస్ట్లీ చాలామంది ఎక్స్పెక్ట్ చేసి ఏమనేసి వస్తారంటే, వెంటనే మేము ఇట్లా వీడియో అనేది అప్లోడ్ చేసిన వెంటనే మన వీడియో అనేది వైరల్ అయిపోవాలి, మనకు త్వరగా సబ్స్క్రైబర్స్ అనేది పెరిగిపోవాలి అనేసి ఇట్లా అనుకుంటారు. బట్ అట్లా అనుకోకండి. గుర్తుపెట్టుకోండి, సబ్స్క్రైబర్స్ వచ్చేది వ్యూస్ వల్ల కాదు, బట్ ఏంటంటే ట్రస్ట్ వల్ల. సో ట్రస్ట్ అంటే ఏంటి? నమ్మకం. మీరు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఆ ఇన్ఫర్మేషన్లో వాల్యుబుల్ ఉందా లేదా, అది ఆడియన్స్కి నచ్చుతుందా లేదా, దాని నుంచి ఏమైనా వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది పొందారా, వాళ్ళకి హెల్ప్ అయిందా లేదా అనేది వాళ్ళు చూసి మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. కనుక ఇందులో మీరు చేయాల్సిన ప్రాసెస్ ఏదైనా ఉందంటే, మీరు ఇచ్చే కంటెంట్ అనేది ఆడియన్స్కి ఇన్ఫర్మేషన్గా ఉండాలి అండ్ వాల్యుబుల్, వాళ్ళ ప్రాబ్లం అనేది సాల్వ్ అయ్యేటట్టు ఉండాలన్నమాట. ఏదో ఒక వీడియోలో వాళ్ళకున్న డౌట్ అనేది ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేలా ఒక వీడియో అనేది చేయాలన్నమాట. అది మనం ఎట్లా మనకు ఎట్లా తెలుస్తుంది ఏంటనేది మీరు అనుకుంటే మాత్రం రెగ్యులర్గా మీరు వీడియో అనేది అప్లోడ్ చేస్తుంటారు కదా. అండ్ గుర్తుపెట్టుకోండి, రెగ్యులర్గా వీడియో కూడా ఎట్లా అప్లోడ్ చేయాలి ఏంటనేది ఈ వీడియో మధ్యలో మనం చూద్దాం. సో ఫస్ట్ ఇప్పుడు మనం చూసే ప్రాసెస్లో ఏంటంటే, మీరు వీడియో అప్లోడ్ చేస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళు కమెంట్ అనేది చేస్తారు కదా, వాళ్ళకున్న డౌట్స్ అన్నీ. అందులో ఏదో ఒక కమెంట్ అనేది పిక్ చేసి దానికోసం ఒక డెడికేటెడ్ వీడియో అనేది చేయండి. ఆ వీడియో ఎలా ఉండాలంటే, అందరికున్న డౌట్ అనేది ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేటట్టు మీరు వీడియో చేయాలన్నమాట. సో ప్రతి ఒక్కరికి చాలామందికి ఇలాంటి కమెంట్స్ అనేది, అంటే చాలామందికి ఇలాంటి డౌట్ అనేది ఉండొచ్చు, వాళ్ళు ఇట్లా అడుగుతుంటారు ఆడియన్స్ అనేది. కనుక ఈ వీడియో చేస్తే ప్రాబ్లం అనేది వాళ్ళకి సాల్వ్ అయిపోతుంది అని ముందుగానే మీరు గెస్ట్ చేసి ఆ తర్వాత ఆ డెడికేటెడ్ వీడియోనే చేయండి. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ట్రస్ట్ పెరుగుతుంది మీ వీడియో, మీ ఛానల్ వల్ల. అంటే మీ ఛానల్ అంటే మీ వీడియోస్ నుంచి చాలా మంచి ఇన్ఫర్మేషన్ పొందుతున్నాము, మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతున్నాయని వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఇట్లా క్లియర్గా తెలియజేయండి. దానివల్ల ఏంటంటే మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. గుర్తుపెట్టుకోండి, ఇంకో ప్రాసెస్ కూడా చేయాలి. మీరు వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నామంటే రోజుకు ఒక వీడియో, దాని తర్వాత లేదంటే
2 డేస్ తర్వాత ఒక వీడియో అనేది ఇట్లా అప్లోడ్ చేస్తే మాత్రం 15 డేస్‌లోనే 1000 సబ్స్క్రైబర్స్‌ని మీరు కంప్లీట్ చేయలేరు. మీరు ఎట్లా అప్లోడ్ చేయాలి ఏంటంటే రోజుకొక షార్ట్ వీడియో ప్లస్ లాంగ్ వీడియో అనేది. మార్నింగ్ సెక్షన్ షార్ట్స్ వీడియో అప్లోడ్ చేయండి. ఈవినింగ్ సెక్షన్ లాంగ్ వీడియో అనేది అప్లోడ్ చేయండి. అట్లా అప్లోడ్ చేయడం వల్ల ఏందంటే మీ ఛానల్ గురించి యూట్యూబ్ ఆల్గోరిథంకి ట్రస్ట్ అనేది పెరుగుతుంది. పలానా క్రియేటర్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి రెగ్యులర్‌గా డైలీ వీడియో అనేది యాక్టివ్‌లో ఉంటూ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నారు. కనుక ఇతని ఛానల్‌ని మన బూస్ట్ కలిగిద్దాం. ఈ ఛానల్ క్రియేటర్ ఎవరైతే ఉన్నారో సేమ్ అదే క్రియేటర్స్‌కి మీ వీడియో అనేది సజెస్ట్ చేయడం, మీ వీడియో అనేది చూపించడం, మీ ఛానల్ సజెస్ట్ చేయడం ఇట్లా చేస్తుంది. కనుక వాళ్ళకి గాని సజెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు గాని వీడియో అనేది చూసారనుకోండి, వాళ్ళు ఇన్ఫర్మేషన్ పొందారనుకోండి, వాళ్ళకున్న డౌట్స్ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయి మీ వీడియో చూసారనుకోండి, మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. కనుక రోజుకొక షార్ట్ వీడియో అండ్ లాంగ్ వీడియో. షార్ట్స్ వీడియో ఎందుకు పోస్ట్ చేయమనేసి చెప్తున్నానంటే షార్ట్స్ వీడియో అనేది రీచ్ పెరుగుతుంది. మీ ఛానల్‌కి బూస్ట్ అనేది దొరుకుతుంది. లాంగ్ వీడియో వల్ల ఏందంటే ప్రాబ్లమ్ సాల్వ్ అయితే ట్రస్ట్ అనేది వాళ్ళకి పెరుగుతుంది కదా! సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. సో, ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. షార్ట్స్ వల్ల రీచ్, లాంగ్ వీడియోస్ వల్ల సబ్స్క్రైబర్స్. సో, ఇట్లా మీరు ముందుగానే గెస్ చేసి అప్లోడ్ చేయాలన్నమాట. ప్రతి ఒక్క బిగ్ క్రియేటర్స్ అనేది చేసే పనులన్నీ ఇవే అనమాట. ముందు షార్ట్స్ వీడియో అప్లోడ్ చేస్తారు. ఆ తర్వాత లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తారు. ఎందుకంటే లాంగ్ వీడియోస్ వల్ల వాళ్ళకి సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతారు. వాళ్ళకున్న డౌట్స్ అనేది క్లియర్ అయిపోతుంది. ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఆ ఛానల్ మీద నమ్మకం పెరుగుతుంది కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటారు వచ్చిన ఆడియన్స్ అనేది. షార్ట్స్ వీడియో వల్ల ఏందంటే రీచ్ అనేది పెరుగుతుంది. షార్ట్స్ అనేది త్వరగా వైరల్ అవుతుంది కదా! మంచి బూస్ట్ అనేది దొరుకుతుంది ఛానల్‌కి. అప్లోడ్ చేసే పద్ధతి. సో, ముందుగానే ఈ అప్లోడ్ చేసే పద్ధతి అనేది ఏంటి అనేసి మీకైతే డౌట్ అని రావచ్చు. ముందుగా మీరేం చేస్తారంటే ఛానల్ జస్ట్ ఫస్ట్ వీడియో ఎప్పుడైతే అప్లోడ్ చేస్తున్నారో అప్పటి నుంచి ఒక పర్టిక్యులరిటీ టైం అనేది ఫిక్స్ అయిపోండి. పలానా టైంకి నా వీడియో అనేది ప్రాపర్‌గా పడిపోవాలి. అది మార్నింగ్ ఆర్ ఈవినింగ్. సో, ఈ టైం అనేది మీరు మెయింటెనెన్స్ చేశారనుకోండి 100% మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. చాలా త్వరగా 15 డేస్‌లో నేను చెప్తున్నా కదా! 15 డేస్‌లో 1,000 సబ్స్క్రైబర్స్‌ని ఈజీగా చిటికలో కంప్లీట్ చేసుకోగలుగుతారు. కనుక ఇట్లా మీరు ఒక టైం అనేది ఫ్లెక్సిబుల్ టైం అనేది ఫిక్స్ అయిపోయి అదే టైంకి రోజు ఒక షార్ట్ వీడియో, ఒక లాంగ్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయండి. డెఫినెట్‌గా మీ ఛానల్‌లోని 15 డేస్‌లో 1,000 సబ్స్క్రైబర్స్ అనేది కంప్లీట్ అయిపోతారు. కనుక ఈ ప్రాసెస్‌లో మీరు గాని అప్లోడ్ చేస్తే మాత్రం 100% మీ 1,000 సబ్స్క్రైబర్ అనేది చాలా త్వరగా కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన అప్డేట్ ప్రకారం యూట్యూబ్ అనేది ప్రతి ఒక్క క్రియేటర్‌కి బూస్ట్ ఇవ్వాలి అనేసి ఆలోచిస్తుంది గానీ ఎవరిని డౌన్‌లో పడేయాలనేసి ఆలోచించదు. కనుక ఈ ప్రాసెస్‌లో మీరు అప్లోడ్ చేసుకుంటే డెఫినెట్‌గా 1,000 సబ్స్క్రైబర్స్‌ని చాలా త్వరగా కంప్లీట్ చేసుకోగలుగుతారు. అండ్ చాలామంది అనుకోవచ్చు, వాళ్ళకి డౌట్ కూడా ఉండొచ్చనమాట. ఏంటంటే బ్రో మేము ఛానల్‌ని స్టార్ట్ చేసి 3 మంత్స్ అయిపోయింది, లేదా 4 మంత్స్, లేదా 2 మంత్స్, లేదా 8 మంత్స్ ఇట్లా అవుతుంది గానీ మాకు 1000 సబ్స్క్రైబర్స్ అనేది కంప్లీట్ కాలేదు. ఎట్లా బ్రో మన ఛానల్‌ది గ్రో అవుతుందా? లేదా మన ఛానల్‌ది డౌన్‌లో పడిపోయిందా? ఒకసారి చెప్పరా అనేసి అనుకుంటే మాత్రం దానికి కూడా ఇప్పుడు సొల్యూషన్ చెప్తాను. మీరు గాని ఛానల్‌ని స్టార్ట్ చేసిన తర్వాత ఇట్లా ఛానల్ స్టార్ట్ చేసి ఇట్లా 8 మంత్స్ ఇట్లా అయిపోయింది బ్రో, మా ఛానల్‌ది ఇట్లా గ్రో అవ్వట్లేదు అండ్ సబ్స్క్రైబర్స్ రావట్లేదు, వ్యూస్ రావట్లేదు అనుకుంటే మాత్రం డెఫినెట్‌గా ఈ ప్రాసెస్‌లో మీరు అప్లోడ్ చేయండి. అండ్ వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏందంటే ఇక నుంచి మీరేం చేస్తారంటే రోజు జస్ట్ ప్రతిరోజు ఒక కమ్యూనిటీ ట్యాబ్ అనేది పోస్ట్ చేయండి. అండ్ గుర్తుపెట్టుకోండి, మీకు స్టార్టింగ్‌లో ఒక స్క్రీన్ రికార్డింగ్ వీడియో చూపించాను కదా! అది దేనికి చూపించానంటే ఎవ్రీ 10 సబ్స్క్రైబర్స్‌కి అనేది మీరు కమ్యూనిటీ పోస్ట్ అని పెట్టాలనమాట. థ్యాంక్ యూ 20 సబ్స్క్రైబర్స్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ 30 సబ్స్క్రైబర్స్, ఇట్లా ఏదో ఒకటి మీరు ఇట్లా రోజు అప్లోడ్ చేస్తూ ఉండాలి. మీ ప్రతి 10 సబ్స్క్రైబర్స్ అనేది ఎప్పుడు కంప్లీట్ అయితే అప్పుడు మీరు అప్లోడ్ అంటే కమ్యూనిటీ ట్యాబ్ అనేది పోస్ట్ చేస్తూ ఉండాలి. అట్లా చేయడం వల్ల ఏందంటే యూట్యూబ్ ఆల్గోరిథంకి క్లియర్‌గా అర్థమవుతుందనమాట. మీరు యూట్యూబ్‌లో ఎవ్రీడే యాక్టివ్‌లో ఉంటున్నారనేసి. దానివల్ల మీ వీడియో అనేది ఎక్కువ మంది క్రియేటర్స్‌కి మీరు ఏదైతే కంటెంట్ చేస్తున్నారో అదే కంటెంట్ క్రియేటర్‌కి మీ వీడియో అనేది సజెస్ట్ చేయడం, మీ ఛానల్‌ది చూపించడం. మీరు కమ్యూనిటీ పోస్ట్ పెట్టారనుకోండి, డెఫినెట్‌గా మీ కమ్యూనిటీకి పోస్ట్ అనేది అదే మీకున్న క్రియేటర్స్‌కి ఆ కమ్యూనిటీ పోస్ట్ అనేది సజెస్ట్ చేస్తుంది. అట్లా సజెస్ట్ చేయడం వల్ల మాకు లాభం ఏంటి బ్రో అనేసి మీరైతే అడగొచ్చు. దానివల్ల యూజ్ ఉంది. ఏందంటే పలానా క్రియేటర్స్ అనేది ఇట్లా పెట్టారు కనుక ఈ ఛానల్‌ది ఓపెన్ చేసి చూద్దాం. ఇతను ఎటువంటి వీడియోస్ చేస్తున్నారు, ఇన్ఫర్మేషన్ మనకు యూజ్‌ఫుల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వ్ అయితే డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకుందాం అనుకోని వీడియో అనేది ఓపెన్ చేసి చూస్తారు కదా! వాళ్ళ ప్రాబ్లమ్ అనేది మీ వీడియో చూసిన తర్వాత సాల్వ్ అయిందనుకోండి, డెఫినెట్‌గా మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అదే ట్రస్ట్ పెరగడం అనమాట. సో, మీ ఛానల్‌ని నమ్మకం పెరుగుతుంది కదా వాళ్ళకి. దానికోసం సబ్స్క్రైబ్ చేసుకుంటారు. కనుక రోజు అంటే ఎవ్రీ 10 సబ్స్క్రైబర్స్‌కి కమ్యూనిటీ పోస్ట్ అనేది పెట్టండి. అండ్ యూట్యూబ్ నుంచి వచ్చిన అప్డేట్స్ మీరు యూట్యూబ్ రిలేటెడ్ చేస్తున్నా, లేదా కుకింగ్ వీడియో, గేమింగ్ వీడియో సంథింగ్ ఏది చేసినా సరే కమ్యూనిటీ పోస్ట్ అనేది లేదా పోల్ అనేది ఏదో ఒకటి పెట్టడం మాత్రం మర్చిపోకండి. మిక్స్డ్ కంటెంట్ అనేది చేయకండి. దానివల్ల ఏందంటే పలానా వీడియో నచ్చి వచ్చిన ఆడియన్స్ అనేది నెక్స్ట్ మీరు ఇంకో వేరే కంటెంట్ అప్లోడ్ చేశారనుకోండి, ఆ కంటెంట్ వాళ్ళకి నచ్చకపోవచ్చు. మళ్ళీ అన్‌సబ్స్క్రైబ్ చేసేస్తారు ఇన్‌కేస్ సబ్స్క్రైబ్ చేసి వస్తే. కనుక ఒకటే కంటెంట్ మీద రెగ్యులర్‌గా వీడియో అనేది
కన్సిస్టెన్సీగా అప్లోడ్ చేయండి. 100% 15 డేస్లో మీ 1000 సబ్స్క్రైబర్స్ అనేది కంప్లీట్ అయిపోతారు. కనుక ఇది ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించింది ఏంటనేది కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ టైప్ వీడియో కావాలో కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కమెంట్ అనేది పిక్ చేసి నెక్స్ట్ అదే డెడికేటెడ్ వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తాను. ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే మాత్రం డెఫినెట్గా వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.